40 సంవత్సరాల లోపు యువతకు ఎక్కువగా కిడ్నీ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయని, దానికి ప్రధాన కారణం హైపర్ టెన్షనేనని ఎస్ఎస్ఆర్ చైర్మన్ సంపత్రావు మరియు అపోలో డయాలసిస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆఫీసర్ సుధాకర్ రావు సంయుక్తంగా అన్నారు. వరంగల్ నగరంలోని ఆరపల్లి ఎన్ఎస్ఆర్ అపోలో రిచ్ ఆసుపత్రిలో నూతన డయాలసిస్ కేంద్రాన్ని ఎన్ఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ సంపత్రావు ప్రారంభించారు. ఇప్పటి వరకు అపోలో డయాలసిస్ కేంద్రాలను 150 కేంద్రాలు ప్రారంభించామని, ఇప్పుడు 151 కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని, మారిన వాతావరణ మరియు ఆహార అలవాట్లు, హైపర్ టెన్షన్తో వయసుతో సంబంధం లేకుండా కిడ్నీ వ్యాధులు ఎక్కువ సంక్రమిస్తున్నాయని అపోలో డయాలసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ రావు అన్నారు. హలో బ్రదర్, ఫోటోలో వాడయ్యా వెంచుకుంటాడు అటు దగ్గర మంచిగా వచ్చేయండి. సార్ అందరు నా దగ్గర లేదు బాబాయ్. అపోలో వారి నుంచి మాకు ఒక కొత్త ఫెసిలిటీ, వాస్తవానికి మీ అందరికీ తెలుసు, ఎన్ఎస్ఆర్ హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి అది అపోలోగా మారింది మధ్యలో. కానీ నిజంగా వారి నుంచి ఇప్పుడు 2 సంవత్సరాల వారితో ప్రయాణం అది. ఈ 2 సంవత్సరాలలో రెగ్యులర్గా ఒకటి రెగ్యులర్గా ప్రతి యూనిట్ ఓపెన్ చేసుకుంటూ ఈరోజు డయాలసిస్ యూనిట్ కూడా సపరేట్గా ఒక వార్డుకు ప్లాన్ చేసి పూర్తి స్థాయిలో 10 మిషన్లతోనే ఫస్ట్ ఫేజ్లోనే ఈరోజు ప్రారంభించడం జరిగింది. నిజంగా కూడా వారి సహకారం మాకు ఈ 2 సంవత్సరాల నుంచి చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా మన సుధాకర్ గారు చెప్పినట్టు నిజంగా డయాలసిస్ పేషెంట్లు అప్పటిని చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా ఉన్నారు. కానీ దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ప్రతి మండల హెడ్‌క్వార్టర్లు కానీ కొన్ని హాస్పిటళ్లలో దాదాపు డయాలసిస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన దగ్గర అంటూ మీరు చూసారు, దాదాపు మీడియా మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు అక్కడ చూశారు గవర్నమెంట్ పరిస్థితి ఏంటి, ప్రైవేట్ పరిస్థితి ఏంటి. కాకపోతే అక్కడ ఫ్రీ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఎట్లా అని మీరు క్వశ్చన్, మీ అందరూ కూడా డౌట్ ఉంటుంది. అక్కడ ఏదైతుందో గవర్నమెంట్ ఫ్రీ ఉంది, మరి ఇక్కడ మీరు అంత ఆందోళనతో ఉన్నారు, మరి ఇదంతా బాగా ఖర్చుతో ముడుతున్నారు. కిడ్నీని దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలందరూ లైఫ్ స్టైల్లో చాలా మంచి మార్పులు చేసుకునేసి ఆరోగ్యవంతమైన జీవన విధానానికి అలవాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అలాంటి పడని వారు ఈ కిడ్నీ సమస్యల్ని ఎదుర్కొనే సమస్య ఉంది. సో భారతదేశంలో చూసినట్టయితే ప్రతి 10 లక్షల మందిలో 800 మంది క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడుతున్నారు. వారిలో దాదాపు 240 మంది ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్తో బాధపడుతున్నారు. ఈ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్తో బాధపడే రోగులకు ఉన్న 2 అవకాశాలు ఏంటంటే, మొదటిది వారు డయాలసిస్ చేయించుకోవాలి, లేదా రెండోది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళాలి. వీరిలో చాలా మంది, అంటే దాదాపు 90% పైబడి రోగులు డయాలసిస్ సేవలను వినియోగించుకుంటారు. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా కష్టమైన విషయం. అంతేకాకుండా కిడ్నీ డోనర్ కూడా అవసరం ఉందన్నమాట. సో ఈ డయాలసిస్ సేవల్లో చాలా ప్రధానమైనది ఏంటంటే క్వాలిటీ సర్వీసెస్ తీసుకోవడం, అంటే అత్యున్నతమైన మెరుగైన వైద్య సేవలు వారికి అందాల్సిన అవసరం ఉంటుంది. అంత మాత్రమే కాకుండా వారి ఆరోగ్య పరిస్థితిని కాలానుగుణంగా సమీక్షిస్తూ, వారికి అవసరమైన సలహాలు అందిస్తూ, వారికి అవసరమైన డైట్ కౌన్సిలింగ్ అందిస్తూ వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సో ఈ డయాలసిస్ క్లినిక్లో మా దగ్గర అనుభవకులైన వైద్య సిబ్బంది ఉన్నారు, అలానే అనుభవకులైన డయాలసిస్ టెక్నీషియన్స్ ఉన్నారు. అలానే కాలానుగుణంగా వాళ్ళకి టైం టు టైం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి డైట్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. వారి పరిస్థితిని, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పుడు పరిశీలిస్తూ ఉంటాము. తగిన సలహాలు ఇప్పుడు వారికి అందిస్తూ వారికి
మెరుగైన వైద్య సేవలు అందించడానికి మేము ప్రయత్నిస్తుంటాం. ఈ అవకాశాన్ని వరంగల్ పట్టణం మరియు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. సుధాకర్ రావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, అపోలో హాస్పిటల్.